బ్రహ్మకుమారీస్ సంస్థపై కొంతకాలంగా వస్తున్న నిందలు, అపోహలు, అసత్య ప్రచారాలను ఈ సంస్థ ఖండించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఈ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. క్రమశిక్షణ, పవిత్రత ఆచరించలేని వారు అనైతికత, అసాంఘిక విధానాలతో బ్రహ్మకుమారీస్ సంస్థకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారని చెప్పారు. వీరేంద్ర దీక్షితులకు బ్రహ్మకుమారీస్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భార్యాభర్తలను అన్నా చెల్లెలుగా మారుస్తున్నారని చేస్తున్న ఆరోపణల్లో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వనిత మైథిలి అనే మహిళ 2 నెలల క్రితం యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ బ్రహ్మకుమారీస్ ఆశ్రమాల్లో మహిళలను లైంగికంగా ఉపయోగించుకుంటున్నారంటూ ఆరోపించారు. వీరేంద్ర దీక్షితుల ఆశ్రమంలో కన్య పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఆరోపణలపై బ్రహ్మకుమారీస్ టీం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. యూట్యూబ్లో తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్న వీడియోలను తొలగించాలని లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. పిటిషన్పై స్పందించిన హైకోర్టు సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆర్డర్ వచ్చాకే ఈ విషయంపై స్పందించాలని అనుకుంటున్నట్లు అడ్వకేట్ తెలిపారు. ఒక మహిళ చేసిన ఆరోపణలతో 3 నెలల నుండి బ్రహ్మకుమారులందరూ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, బాధితురాలినని చెప్పుకునే మహిళ ఆశ్రమం నుండి బయటకు వచ్చిన 6 ఏళ్ల తర్వాత ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల వద్దకు వెళ్లి ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. సమాజంలో శాంతిని చెడగొట్టడమే లక్ష్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయన్నారు. బ్రహ్మకుమారీస్ ద్వారా హిందువుల జనాభాని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని దారుణమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంటోందని, బ్రహ్మకుమారీస్ నిజంగా తప్పు చేస్తే ప్రభుత్వం స్పందించకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. మతపరమైన యుద్ధాలకు దారితీసేలా ఆమె ఆరోపణలు ఉన్నాయన్నారు. యొక్క ఆర్గనైజేషన్ ఏంటనేది మీకు ఇప్పటివరకు అయితే అవగాహన వచ్చింది. కొందరు తప్పనిసరిగా ఏమవుతుంది, ఆర్గనైజేషన్లో అందరు హ్యాపీ ఉంటారండి. సమ్ ఎలిమెంట్స్ విల్ బీ దేర్ హూ ఆర్ డిస్టర్బ్డ్. ఇతను సంస్థ నుంచి వేరేగా అయ్యి ఏంటిది జ్ఞానం చెప్పడమే కదా, నేను కూడా చెప్పుకుంటానని అలాగా తన సంస్థ అనేది పెట్టుకున్నాడు, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అనేది. కానీ అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చాలా ఇంకా ఇక్కడ కూర్చొని ఆ పదాలు వాడడం కూడా మాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి. మేము ఎన్నోసార్లు కమెంట్లలో వి సే అన్నమాట, ఇట్ ఈస్ వీరేంద్ర దీక్షిత్ హూస్ డన్ ఆల్ దాట్, నాట్ బ్రహ్మకుమారీస్. థంబ్నెయిల్లో ఎవరి ఫొటోస్ ఉన్నాయి, ప్రజాపిత బ్రహ్మబాబా, ఇంకా సిస్టర్ శివాని తెలుసు కదా మీకు, ఫేమస్. అయితే సిస్టర్ శివాని ఫోటో వేస్తే ఎవరైనా ఏం చేస్తారు, చూస్తారు. లోపలేమో మ్యాటర్ ఏమో ఇది ఉంది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ గోస్. మాకన్నా ఎక్కువ తెలుసు హౌ పీపుల్ మీడియా ఎర్న్ టీఆర్పీ. బ్రహ్మకుమారీస్ యొక్క ఆర్గనైజేషన్ ఏంటనేది మీకు ఇప్పటివరకు అయితే అవగాహన వచ్చింది. కొందరు తప్పనిసరిగా బ్రహ్మకుమారీస్ మీద ఏదో దుష్ప్రచారం జరుగుతుందో, తర్వాత బ్రహ్మకుమారీస్ మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందో, వీళ్ళని డిఫేమ్ చేయడానికి, వాళ్ళ ఉన్న ఇమేజ్ని టార్నిష్ చేయడానికి ఈ కొన్ని సోషల్ మీడియాని ఆధారం చేసుకొని కొంతమంది వ్యక్తులు మేబీ సరిగా అవగాహన లేనందువల్ల మన చెల్లెలు కానీ తమ్ముడు కానీ వాళ్ళు చేసిన దానికి ప్రప్రథమంగా ఏదైతే హైకోర్టు స్పందించి యూట్యూబ్ కూడా డైరెక్షన్ ఇవ్వడము, తర్వాత దానికి మన శాంతి సరోవర్ డైరెక్టర్ అయిన రాజయోగిని బ్రహ్మకుమారి కుల్దీపు అక్కయ్య వేసిన కంప్లైంటు పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మొదలైన ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళు ఆగకుండా దుష్ప్రచారం చేయడం జరిగింది. బ్రహ్మకుమారీస్ మీద ఏదో దుష్ప్రచారం జరుగుతుంది.